2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టడానికి సమయం సమీపిస్తోంది. ఎందుకంటే ఈ రైళ్లకి సంబంధించి అలైన్మెంట్ రూట్కి సంబంధించినటువంటి డిస్కషన్స్ అన్నీ కంక్లూడ్ అయిపోయినాయి. ముఖ్యంగా తెలంగాణలో ఈ డ్రాఫ్ట్ని ఫ్రీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణని దక్షిణాదికి ఒక హబ్గా కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో 2-3 మార్గాలు, ఎందుకు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళేటువంటి రైలు ఒకటి అంటే చెన్నై చేరేటువంటి కారిడార్, హైదరాబాద్ చెన్నై కారిడార్, రెండోది హైదరాబాద్ బెంగళూరు కర్ణాటక వైపు వెళ్ళేటువంటి కారిడార్, అది ఆంధ్రప్రదేశ్ మీద నుంచి వెళ్తుంది అది కూడా. అలానే మూడవది హైదరాబాద్ నుంచి ముంబై కారిడార్, అంటే అది పూణేకి కనెక్ట్ అయింది. ఆల్రెడీ ముంబై నుంచి పూణేకి ఒక ట్రాక్ వర్క్స్ మొదలైనాయి. ఇప్పుడు ఇటువైపు నుంచి అటువైపు కూడా మొదలవుతున్నాయి. ఈ ప్రాజెక్టులకు అన్నిటికీ సంబంధించినటువంటి అలైన్మెంట్స్ పైన తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడు బాల్ ఎక్కడ ఉందంటే నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో ఉంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సంస్థ. దేశంలో బుల్లెట్ ట్రైన్స్ నిర్మాణం అంతా కూడా ఈ సంస్థ పరిధిలోనే జరుగుతాయి. కాబట్టి తెలంగాణ మ్యాప్ ఫ్రీజ్ చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న సవరణలు వచ్చినాయి. ఈ సవరణల ప్రతిపాదన కనుక కేంద్రం యాక్సెప్ట్ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్కి హైదరాబాద్ నుంచి ఎక్కి పుట్టపర్తి వెళ్ళొచ్చు, పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్ళొచ్చు. అలానే ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని సవరణలు చెప్పింది. ఏం చెప్పింది అనేది ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశంలో ఒక గోల్డెన్ ట్రయాంగిల్ లాంటి ఇది తెలుగు రాష్ట్రాల్లోనే రాబోతుంది. ఒకసారి ఇది చూస్తే కనుక మ్యాప్ ఫస్ట్ ఇచ్చినటువంటి అలైన్మెంట్ ప్రకారం ఇది ఒక ట్రయాంగిల్ తరహాలో ఇట్లా డెవలప్ అవుతుందని చెప్పని భావిస్తున్నాం. మధ్యస్థంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. అటు ఇటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇవన్నీ కూడా ఒక ఇంటిగ్రేషన్ పార్ట్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు మార్పులు చేర్పులకి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. కానీ బెంగళూరు హైదరాబాద్ కారిడార్ విషయంలో ఆంధ్రప్రదేశ్ కొన్ని సవరణలు కోరింది. అవి ఏంటి ఒకసారి మనం చూద్దాం. ప్రధానంగా బెంగళూరు హైవేకి సంబంధించి, బెంగళూరు వైపు వెళ్ళేటువంటి కారిడార్కి సంబంధించి ఒక 90 కిలోమీటర్ల వరకు వచ్చేటువంటి అలైన్మెంట్ని చిన్న మార్పు చేయడం ద్వారా ఒక 11 కిలోమీటర్లు పెరుగుతుంది, 102 కిలోమీటర్లు పెరుగుతుంది. ఇది చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ వస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. అదేంటి ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కార్పొరేషన్కి సంబంధించి వర్క్స్ అన్ని చూసేది ఇగో ఈ సంస్థ టెండర్స్ ప్రాసెస్ చేస్తుంది. ఈ సంస్థే కంప్లీట్ వర్క్స్ అన్నీ కూడా పర్యవేక్షణ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటిది అంటే అహ్మదాబాద్ ముంబై కన్స్ట్రక్షన్ అంతా కూడా పర్యవేక్షిస్తుంది. సో వీళ్ళ దగ్గరికి తెలంగాణ ప్రభుత్వం ఫ్రీజ్ చేసినటువంటి ప్రపోజల్స్ అన్నీ వెళ్ళి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సవరణలతో కూడినటువంటి ప్రతిపాదనలు పంపించింది. రైల్వే బోర్డుకు కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం వచ్చింది. సో రైల్వే బోర్డు హై స్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ లిమిటెడ్ కోఆర్డినేట్ చేసుకుంటే ఈ రూట్ మ్యాప్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది. ఏపీ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సవరణలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఇది రూట్ మ్యాప్ ప్రకారంగా చూస్తే ఇక్కడ మనకి క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. శంషాబాద్, హైదరాబాద్కి కొత్త పేరు శంషాబాద్ అని మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హైదరాబాద్, సైబరాబాద్, శంషాబాద్ ఇప్పుడు 3వ నగరం. సికింద్రాబాద్ని పక్కన పెడదాం మనం, 4వ నగరం అవుతుంది అనమాట శంషాబాద్. ఎందుకంటే ఇక్కడి నుంచే ట్రైన్ హబ్ మొదలవుతుంది. ఈ ట్రైన్ హబ్ ఇటువైపు వెళ్ళేది ఒకటి మహారాష్ట్ర కనెక్ట్ అయ్యేది, కానీ ఇటు దక్షిణాది రాష్ట్రాలకు వెళ్ళే మాత్రం 2 లైన్లు అనమాట. శంషాబాద్ నుంచి మొదలైన తర్వాత ఇక్కడ ఫీచర్ సిటీ ఒక పాయింట్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పేసింది తెలంగాణలో. అలానే ఆమన్గల్లు పాయింట్ ఒకటి మహబూబ్ నగర్ దగ్గర ఆమన్గల్లు ఒక పాయింట్ అవుతుంది. రెండోది మన్ననూరు ఫారెస్ట్ దగ్గర అంటే దాన్నే శ్రీశైలం నల్లమల అని చెప్పని రీనేమ్ చేశారు. నల్లమల దగ్గర ఒక పాయింట్ వస్తుంది. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యేది ఒకటే పాయింట్ అయితే ఇది 2, ఇది 3, ఇది 4 అవుతుంది. 5వది ఇక్కడ సోమశిల దగ్గర ఒక స్టేషన్. ఈ మొత్తం 5 స్టేషన్లతో కూడినటువంటి మ్యాప్ని తెలంగాణ ప్రభుత్వం ఓకే చేసింది. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ కర్నూలు నుంచి గుట్టకల్లు, అనంతపురం, ఇక్కడ మ్యాప్ అలైన్మెంట్ ధర్మవరం నుంచి ఇట్లా హిందూపురం వైపు వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఇచ్చిన అలైన్మెంట్ ప్రకారం అనంతపురం, ధర్మవరం, అక్కడి నుంచి ఈ మధ్యలో దుద్దేబండ అని చెప్పని కియా మోటార్స్ ప్లాంట్ ఉన్నటువంటి ప్రదేశం దగ్గర ఇక్కడ అలైన్మెంట్ వెళ్ళిపోవాలని చెప్పని ఫస్ట్ ప్రపోజ్ చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే దీన్ని ధర్మవరం నుంచి ఇక్కడ పుట్టపర్తికి కనెక్ట్ చేసి పుట్టపర్తి మీదుగా హిందూపురానికి వస్తే ఒక 11 కిలోమీటర్ల డిస్టెన్స్ పెరుగుతుంది. కేవలం 11 కిలోమీటర్ల డిస్టెన్స్ పెరుగుతుంది. కానీ పుట్టపర్తి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రం. అలానే ధర్మవరం పట్టుచీరలు, చేనేత కళ గురించి అందరికీ తెలిసిందే. సో ఈ రెండింటిని కనెక్ట్ చేయడం వల్ల డైరెక్ట్గా దుద్దేబండ నుంచి కనుక వెళ్తే కేవలం కియా మోటార్స్కి మాత్రమే ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళకి ఉపయోగపడదు. ఇప్పుడు ధర్మవరం నుంచి ఇటు టర్న్ చేసి పుట్టపర్తి మీదుగా కనుక వెళితే 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రం, ధర్మవరం అనేది
ఒక చేనేత రంగానికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ ఏరియా కింద దాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నంత వ్యాపార అవకాశాలు ముఖ్యంగా వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఎక్కువ ఉంటాయనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దానికి తోడు ఈ పుట్టపర్తి నుంచి వచ్చేటువంటి మార్గంలో ఇప్పుడు డిఫెన్స్ క్లస్టర్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. అక్కడ ఆమ్కా అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేసేటువంటి వ్యవస్థ కూడా నిర్మాణం అవుతుంది. సో అక్కడికి దగ్గర అవుతుంది. అట్ ద సేమ్ టైం కియా మోటార్స్ కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది. సో కియా మోటార్స్కి 20 కిలోమీటర్ల డిస్టెన్స్, ఇటు డిఫెన్స్ క్లస్టర్ కూడా దగ్గర అవడం అనేది, ప్లస్ పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రానికి దగ్గర అవడం, ఈ రెండింటి వలన ఎక్కువ అడ్వాంటేజ్ కలుగుతుందని చెప్పని ఏపీ ప్రభుత్వం చెప్తుంది. అక్కడి నుంచి హిందూపురం కనెక్ట్ అయ్యి హిందూపురం మీదుగా దొడ్డబళ్ళాపూరు, యలహంక, బెంగళూరుకి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది రూట్. జస్ట్ ఈ అలైన్మెంట్లో కనుక చిన్న మార్పుని అంగీకరిస్తే అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. సో ఈ మార్గాన్ని అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనికి సహకరించడానికి, అంటే నిర్మాణానికి సంబంధించినటువంటి భూసేకరణ దిశగా అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ డిపిఆర్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో ఉన్నాయి. ఈ రైల్ కార్పొరేషన్, హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కనుక ఈ ప్రపోజల్స్ని యాక్సెప్ట్ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో ఈ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున అవకాశాలు పెరుగుతాయని చెప్పని చెప్తున్నారు. ఈ అంటే వేగం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీనిపైన ఒక డిస్కషన్ కూడా నడుస్తుంది. జపాన్ ఇచ్చినటువంటి మోడల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా అంగీకరించకపోవడం వలన దేశంలో హై స్పీడ్ బుల్లెట్ రైళ్ల నిర్మాణం చాలా స్లో అవుతుంది అనేటువంటి విమర్శ ఉంది. దీన్ని సరి చేసుకోవాలంటే కనుక వీలైనంత వేగంగా అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు హై స్పీడ్ రైల్ కారిడార్కి సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతున్న దృశ్యాలు ఇవి మనం చూస్తున్నాం. అది అఫీషియల్ వెబ్సైట్లో పెట్టినటువంటి 12 స్టేషన్లు, 508 కిలోమీటర్లు, అహ్మదాబాద్ నుంచి ముంబైకి నిర్మాణం. 2027లో ఫస్ట్ ట్రయల్ రన్, అంటే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ దేశంలో పరిగెత్తేటువంటి అవకాశం ఉంది. అలా ప్లానింగ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్యారలల్గా ఇప్పుడు ఈ సంవత్సరం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 7 ట్రాక్లని దేశవ్యాప్తంగా హై స్పీడ్ రైల్ ట్రాక్లని, అలైన్మెంట్స్ని ఫైనల్ చేసింది. వాటికి కావాల్సినటువంటి ప్రీమియర్ వర్క్స్, అంటే ముందుగా చేయాల్సినటువంటి పనులన్నింటిలో కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. అలైన్మెంట్స్, ప్రపోజల్స్, డిపిఆర్స్ ఫ్రీజ్ అయితే ల్యాండ్ ఎక్విజిషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు వెళ్తాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ల్యాండ్ అవైలబిలిటీని అందుబాటులోకి తీసుకుని దాని ప్రకారం టెండర్ ప్రొసీజర్స్లోకి వెళ్తారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి కనీసం 1 సంవత్సర కాలం పడుతుంది. అందుకనే పైగా 1-2 కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వస్తున్నటువంటి హై స్పీడ్ రైల్ కారిడార్లు కూడా దాదాపు 280 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల మేర ఈ ఎలివేటెడ్ ట్రైన్ ట్రాక్స్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ మనం చూస్తున్నాం 4 ఏళ్లుగా దాదాపుగా ఈ నిర్మాణం స్పీడ్ అందుకుంది. 8 సంవత్సరాల క్రితమే ఇది ప్రణాళికని డిజైన్ చేశారు. 2018 నుంచి దీనికి సంబంధించినటువంటి వర్క్స్ నడుస్తున్నాయి. సో ఫస్ట్ ట్రైన్ నడవడానికి దాదాపుగా 9 సంవత్సరాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి కన్స్ట్రక్షన్లో క్లారిటీ వస్తే వేగం పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఇన్ని ట్రాక్లు, ఇన్ని అలైన్మెంట్ల మీద ప్యారలల్గా అటు రైల్వే బోర్డు, ఇటు హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ సమన్వయంతో వర్క్ చేస్తూ ఉన్నాయి. అందులో తెలుగు రాష్ట్రాలకి ఫస్ట్, ఎందుకంటే గోల్డెన్ ట్రయాంగిల్ అంటున్నారు, హైదరాబాద్ జంక్షన్ అవుతుంది. హైదరాబాద్ నుంచి ఉత్తరాదికి, దక్షిణాదికి కనెక్టివిటీ వస్తుంది. హైదరాబాద్ నుంచే ఇటు అమరావతి మీదుగా చెన్నై కనెక్టివిటీ వస్తుంది. హైదరాబాద్ నుంచే బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగళూరు కనెక్టివిటీ వస్తుంది. సో ఈ 2 ట్రాక్లు కనుక కంప్లీట్ అయితే తెలుగు రాష్ట్రాలకు మరింత ఎక్కువ ప్రయోజనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి 70 నిమిషాల్లో వెళ్ళొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి చెన్నైకి కేవలం 110 నిమిషాల్లో వెళ్ళొచ్చు. అంటే ఓవరాల్గా చూస్తే 2 గంటల్లోపు చెన్నై చేరుకోవడానికి అమరావతి నుంచి అవకాశం ఉంటుంది. 1:10 నిమిషాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి హైదరాబాద్ నుంచి చేరుకోవడానికి అవకాశం ఉంది. సో ఇదంతా కూడా ఎకనామిక్ బూస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రణాళిక కాబట్టి వీలైనంత వేగంగా దీన్ని ల్యాండ్ అయ్యే విధంగా చూడాలని 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కసరత్తు చేస్తున్నాయి.